దానికి నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు, చాలా గ్రోత్ పెరుగుతుంది. అలాగే బాబు బయటకి ఎందుకైనా మాట్లాడుకోయా. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇది ఒక నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడలేదు నేను. అనకాపల్లి జిల్లా మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల ప్రజలకు కూడా నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను ఈవేళ. మీ అందరికీ కూడా సోషల్ మీడియాలో వస్తుంది, చూడండి. ఎందుకంటున్నానంటే ప్రత్యేకంగా ఎందుకు పెట్టానంటే ప్రెస్ మీటు, గ్రోత్ బాగా పెరుగుతుంది, వలసలు ఎక్కువయ్యాయి. అందరూ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యాలు కానీ రకరకాలుగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాల నుంచి కూడా వచ్చి పొలాలు కొనుక్కొని బ్రహ్మాండ వ్యవసాయం చేస్తారు. గ్రోత్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది. తర్వాత మనకి ఏంటంటే నర్సీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిన తర్వాత ఏజెన్సీ ఏరియా నుంచి తర్వాత తుని నుంచి కూడా పాడేరు అక్కడ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, లేవని అన్నాం. కానీ పాడేరు, చింతపల్లి, లంసింగి, తుని ఈ ప్రాంతాల నుంచి విపరీతమైన పేషెంట్లు నర్సీపట్నం వస్తున్నారు. నేను 2-3 సార్లు అడిగాను నేను, మరి ఎంతమంది ఇక్కడికి వచ్చేస్తే నర్సీపట్నం ఇబ్బంది అవుతుంది కదమ్మా అంటే, లేదండి ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది నర్సీపట్నంలో అని చెప్పి వస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే కాదనిలేము, ప్రజలందరికీ ట్రీట్మెంట్ ఎవరికైతే ఇబ్బంది అయితే చేస్తున్నాం. అది మధ్యకాలం నర్సీపట్నంలో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్ వచ్చాయి, చాలా మంచి డాక్టర్లు వచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు నర్సీపట్నంలో ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. అలాగే ఈరోజు మళ్ళీ మనకి కొత్తగా ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే చాలామంది వయసు మళ్ళిన వాళ్ళకి ఈ హాస్పిటల్ చాలా అవసరం నేను భావిస్తాను. అని నాకు మెడికల్ సైడ్ నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, కానీ రకరకాల మనుషులు చూస్తారు కాబట్టి వయసు మళ్ళిన వాళ్ళది రకరకాల కాళ్ళు నొప్పులు కానీ, ముడుకుల నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ట్రీట్మెంట్ చేయాలంటే దీనికి అనుభవం ఉన్న డాక్టర్ కూడా, ఈ సబ్జెక్ట్ అనుభవం ఉన్న డాక్టర్ కూడా కావాలా. అంటే నాకు చాలా సంతోషం ఉంది ఇవాళ. అందుకే ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళకుండా ఓపెన్ చేయడానికి వచ్చే కారణం ఏంటంటే, ఇది సమైక్య S7 అని చెప్పి ఒక పేరు పెట్టారు. దీంట్లో బీపీ దగ్గర నుంచి షుగర్ కానీ, థైరాయిడ్ విషయాలు కానీ, విషజ్వరాలు కానీ, గుండె జబ్బు కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ, ఆయాసం కానీ, ఇక్కడ మెయిన్ పక్షవాతం కానీ, మామూలుగా సహజంగా కిడ్నీకి సంబంధించిన కానీ, లివర్ వ్యాధులు కానీ, దీర్ఘకాల వ్యాధులు కానీ, అయ్యో ఫిజియోథెరపీ అంటాం. ఫిజియోథెరపీ నాకు అదే ఎక్కువగా నర్సీపట్నం ఉండాలని కోరుకునేది. నేను విలేజ్లు తిరుగుతున్నప్పుడు చాలామంది కలుస్తున్నప్పుడు నడవలేని పరిస్థితి, ఈ ముడుకుల నొప్పులు, చేతులు కూడా ఫ్రీగా తిప్పలేని పరిస్థితి, భుజాల నొప్పులు, పడుకుంటే ఎవరైనా తోడుంటే కానీ లేవలేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్ చాలా ఉపయోగపడుతుంది. ఉంది ఇప్పుడు లాస్ట్ టైం నుంచి ఉంది ఇది, కానీ ఇంత ఎక్విప్మెంట్ లేదు. అంటే మన డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఇద్దరు వచ్చి ఈ ఊరు వాళ్ళు, రమణ మహర్షి గారి కుటుంబం డాక్టర్లు అందరూ బ్రహ్మాండంగా చదువుకున్నారు. పిల్లలు చదివితే ఎంత ఆనందంగా ఉందంటే ఉదయం నాకు అంత ఆనందంగా ఉంది. బాగా చదువుకొని ఎక్కడో విశాఖపట్నంలోనో హైదరాబాద్లో పెట్టకుండా, ఇది నా సొంతూరు, నేను పుట్టిన ఊరు ఇది, ఇక్కడ నేను సేవ చేస్తామని చెప్పి రావడం గొప్ప. ఈ రోజు ఎవరు ఉన్నారండి
హాస్పిటల్ పెడితే హైదరాబాద్లోనే విశాఖపట్నంలో 4 డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలా కాకుండా నర్సీపట్నంలో పెట్టాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇక్కడ పెట్టినందుకు ముందు అమ్మకి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ నర్సీపట్నం ప్రజల తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేగా ఇది చాలా అవసరం అండి. ఈవేళ మంచం మీద నుంచి కూర్చొని అలా ఉండే పరిస్థితి కొంతమంది చూస్తున్నాను నేను. ఇంట్లో అందరూ బిజీయే, కొడుకు బిజీ, కోడలు బిజీ, అందరూ బిజీయే. ఆవిడ కనీసం చెయ్యూతలు ఇచ్చి నడిపించే వాళ్ళు లేరు. కొన్ని పల్లెల్లో చూస్తున్నాను నేను. మారిపోయి రోజులు మారిపోయాయి. ఏమంటే వంటగదిలో ఉన్నానండి, ఎక్కడ రమ్మంటారంటే కోళ్ళు అంటారు, కూతుర్లు ఏమో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ ముసలి ఎవరు చూస్తారండి? కనీసం చెయ్యూతలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇవాళ. అంటే వీళ్ళందరికీ పనికొచ్చే విధంగా వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం నడిచే విధంగా ఇక్కడ మంచి ఎక్విప్మెంట్ పెట్టారు. చూశాను 3 రోజులు మంచి ఎక్విప్మెంట్ ఉంది. దీన్ని అందరూ వాడుకోవాలి. నర్సీపట్నం హాస్పిటల్ వచ్చినందుకు గొప్ప కాదు. ప్రజలందరూ కూడా ఆ ఊర్లో లీడర్స్ ఉంటారు, ఆల్ పార్టీ లీడర్లు ఉంటారు. ఒక పార్టీ కదా, అన్ని పార్టీలు లీడర్లు ఉంటారు. ఆ ఊళ్ళో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే కనీసం ఊరట కలుగుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఈ డాక్టర్స్ ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. చాలామందికి ఎక్కడ పూర్వం ముసలోకి వచ్చి ఈ జబ్బులన్నీ ఇప్పుడు 50 సంవత్సరాలు దాటితే వచ్చేస్తున్నాయి అందరికీ. 50 సంవత్సరాలు దాటితే ఏదో జబ్బు. దానికి అనేక కారణాలు, 3 ప్రాబ్లమ్స్ అది వదిలేదండి. దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలా, ఎటువంటి హాస్పిటల్కి వెళ్తే ట్రీట్ అవుతుంది. గుండు జబ్బు ఉన్నవాడేమో కాళ్ళు ఇరిగిపోయిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారండి? ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే, హార్ట్ పేషెంట్ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే అతను ఏం చేస్తాడు? హార్ట్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాగే ఈ హాస్పిటల్లో చెప్పినవన్నీ ట్రీట్మెంట్ జరగాలంటే ఈ హాస్పిటల్ రావాలా? అంతేగా సరిగ్గా సెలెక్ట్ చేసుకొని మన పెద్దవాళ్ళకి, మనకు జన్మనిచ్చిన పెద్దవాళ్ళకి కానీ, మనల్ని ఇంత వాళ్ళని చేసిన పెద్దవాళ్ళకి కానీ ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలోనే పిల్లలందరూ కలిసి వచ్చి మా ఊర్లో పెడతామని పెట్టారు. మంచి ఎక్విప్మెంట్ ఉంది. దీన్ని అందరూ ఉపయోగించుకొని అటువంటి ప్రాబ్లమ్స్ ఇవాళ టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం టెక్నాలజీ. పూర్వం గుండె ఆపరేషన్ చేయాలంటే పెద్ద కార్యక్రమం. ఈవేళ టక్ పని చేస్తున్నారు, 5 నిమిషాలు చేస్తున్నారు. టెక్నాలజీ మారిపోయింది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మన ప్రాంతం వాళ్ళకి ఏదైనా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి బతివాళ్ళు కొడుతూ విలేజ్లో ఉన్న లీడర్లు అందరికీ కూడా ఏ పార్టీ వాళ్ళు ఉండి అన్ని పార్టీ లీడర్ నేను కోరేదంటే మీ ఊళ్ళో ఈ విధంగా సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయాలో డాక్టర్ గారు సలహా తీసుకొని ఆ ట్రీట్మెంట్ చేస్తే మన ప్రాంతంలో ఈ ప్రాబ్లం కొంతైనా, అంతా తగ్గిపోతుందని నేను చెప్పడం, 50-60% తగ్గిన చాలు. దానికి అందరూ సహకరించాలని చెప్పి, అలా మీ ప్రెస్ వాళ్ళు కూడా అయ్యాని పోతారు, అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు రాస్తుంటారు. అది కాదు, ఈ రాయండి. అయ్యాని పోదు రాత్రి 3 గంటలకి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అది కాదు. అది కావాల్సింది ఈ ట్రీట్మెంట్ గురించి చేస్తే జనాకే. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం, నేను డాక్టర్ ఎల్ఎస్ సాదిమా, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ నర్సీపట్నం. గత 21 సంవత్సరాలుగా మనం ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నాము నర్సీపట్నంలో. అలాగే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా రోబోటిక్ ఫిజియోథెరపీ అని, తర్వాత లేజర్ థెరపీ, తర్వాత చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తోని భుజం నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులకే కాకుండా లేచి నిల్చోలేని పేషెంట్స్కి కూడా మనం పక్షవాతం వచ్చిన పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ చేయబడుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఇప్పుడు చూడటానికి పక్షవాతం వచ్చిన వాళ్ళని చూడటానికి ఇంట్లో వీలు పడట్లేదు కనుక అలాంటి వాళ్ళకు కూడా మనం రీహాబిలిటేషన్ ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాము. కొత్తగా అది అయితే యాడ్ చేశామండి. ఎవరైనా కానీ పక్షవాతంతో కానీ, మెడ విరిగిపోయి కానీ, కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళందరికీ కూడా ఇన్పేషెంట్ ఫెసిలిటీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు 26వ తారీఖున మన సమ్యక్ S7 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ గౌరిలేన చింతకాయల అయ్యనపాత్ర గారి చేత ప్రారంభించబడింది. ఇది మెయిన్గా ఇక్కడ ఏంటంటే MD జనరల్ మెడిసిన్, నా పేరు డాక్టర్ మహారాజ్, MD జనరల్ మెడిసిన్, FDiap అండ్
ఎఫ్ఏ చేశాను. అంటే మన దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్, థైరాయిడ్ అండ్ గుండెకి సంబంధించిన వ్యాధులు, లంగ్ రెస్పిరేటరీ డిసీజెస్ అండ్ దీర్ఘ వ్యాధులు అన్నీ, అండ్ అత్యవసర కేసులు, ఓపీ పాయిజనింగ్, స్నేక్ బైట్స్, ఏ రకమైన పాయిజనింగ్ ఎమర్జెన్సీ కేసులైనా ఇక్కడ చూడడం అవుతుందండి. మనం క్యాజువాలిటీతో పాటు మన ఐసీయూ ఒకటి స్టార్ట్ చేసాము. ఐసీయూలో వెంటిలేటర్, కార్డియాక్ మానిటర్స్, 24 hours కార్డియాక్ మానిటరింగ్ చేస్తాము. ఏదైనా గుండెకి సంబంధించిన ఇర్రెగ్యులర్ రిథమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే 24 hours మానిటరింగ్ జరుగుతుంది. అండ్ ఆక్సిజన్ సపోర్ట్ 24 hours ఉంటుంది. ఇంకా ఈసీజీ, ఐసీయూ, ఫార్మసీ, ల్యాబ్ అన్నీ స్టార్ట్ చేసామండి. ఇంకా ముందు 24/7 ప్రతి ఎమర్జెన్సీ కేసు చూడడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.